ఎక్స్పీరియన్స్ లేదు వీళ్ళకి. మైక్ ఒరిజినల్ ఫోటోస్ తీసుకున్నాం. చాటింగ్ ఇక్కడ పుల్లయ్య స్వామి డిస్ట్రిక్ట్ సెక్రటరీ పుల్లయ్య స్వామి అనే అబ్బాయి 2021లో నాకు పరిచయం అయ్యాడు. నన్ను లవ్ చేస్తున్నాను నమ్మించి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు నేను తాళి కట్టలేదు అని నన్ను చీట్ చేసి మోసం చేస్తున్నాడు. నా దగ్గరే కాదు వేరే అమ్మాయిలను కూడా ఇలానే మోసం చేసి ఇచ్చేస్తున్నాడు. మాకు న్యాయం కోసం సిపిఐ పార్టీలో తనున్నాడని సిపిఐ పార్టీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇప్పటికీ 15 days అయినా ఎలాంటి యాక్షన్ తన పైన తీసుకోలేదు. ఇప్పటికీ తనకే సపోర్ట్ చేస్తున్నారు సిపిఐ పార్టీ వాళ్ళు. అందుకే నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు తనతో జీవితం కావాలి, తను నాకు తాళి కట్టాడు కాబట్టి నన్ను ఇంటికి తీసుకెళ్లి కాపురం చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. తను ఒక లీడర్ అయ్యింది ఇలా చేయడం కరెక్ట్ కాదు. పుల్లయ్య స్వామి, ఏఎస్ఎఫ్ పుల్లయ్య స్వామి. ఎస్పీ సార్ ఇన్స్పెక్టర్ సార్ని కలవమని చెప్పారు. ఒకవేళ తను ఒప్పుకుంటే ఓకే, లేదంటే మేము కేసు ఫైల్ చేయమని చెప్పేసాం సార్. రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవమని చెప్పారు ఎస్పీ సారు. నుంచి మా పరిచయము ఒకవేళ 2024లో నుంచి శారీరకంగా ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నాం. కలవకపోతే నేను లారీ కింద పడి చచ్చిపోతాను బెదిరించాడు. ఇప్పుడు స్టిల్ మేమిద్దరు ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీడియా ముందుకు వస్తే నన్ను చంపడానికైనా నేను రెడీ, నేను చంపేసి జైలుకి వెళ్ళడానికైనా రెడీ అని నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నేను కానీ మా ఫ్యామిలీ కానీ బయట తిరగాలన్నా భయం వేస్తుంది తను ఏం చేస్తున్నాడని. ఒకవేళ నాకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఏం జరిగినా పుల్లయ్య స్వామి వాళ్ళ మమ్మీ డాడీనే కారణం అవుతారు. నాకేది జరిగింది కాదు. ఇంతకు ముందు మడకశిర ఎవరో పవిత్ర ఆంటీ అనే ఒక ఆంటీని కూడా ఇలానే చేశారంట. వేరే అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని వదిలేశారు మధ్యలో ఇంకో అమ్మాయిని. ఇప్పుడు స్టిల్ ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ తో ఉంటూ నాతో కూడా అటు ఆమెతోనూ ట్రావెల్ చేస్తూ నాతో ట్రావెల్ చేసి ఇద్దరికి తెలియకోకుండా ఇచ్చేస్తున్నాడు. నేను ప్రెసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ మధ్య నన్ను అవాయిడ్ చేయడం ద్వారా నేను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఆ అబ్బాయి గురించి పుల్లయ్య స్వామి గురించి నాకు వేరే అమ్మాయి ఫోటో దొరికింది. ఆ అమ్మాయి అందులో ఏదో సంథింగ్ హ్యాపీ బర్త్డే బావా అని సంథింగ్ ఏదో పెట్టింది. దాని గురించి నేను ఆరాధిస్తే నాకు మర్దల్స్ కానీ బావాని పిలిచేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పాడు. ఇప్పుడు సిపిఐ పార్టీలో నేను కంప్లైంట్ లెటర్ రైజ్ చేశాక నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని నన్ను విడిపించుకోవడానికి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఇచ్చేస్తున్నాడు. ఫైనల్ గా నాకు తనతో జీవితం కావాలని మాత్రమే కోరుకుంటున్నా సార్. తను నన్ను ఇంటికి తీసుకెళ్ళి పుల్లయ్య స్వామి నాకు కోవిడ్ టైంలో ఏదో బ్లడ్ నీడ్ ఉందని ఏబీ పాజిటివ్ బ్లడ్ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారు సార్. అలా మా ఇద్దరు పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉండి ఒక రోజు నా ఫొటోస్ అవి చూసి నాకు ప్రపోజ్ చేసి నాతో ట్రావెల్ అయ్యారు. 2024 నుంచి మేము శారీరకంగా మూవ్ అయ్యాం సార్. నాకు ఇవన్నీ ఇంతకు ముందు తెలియదు సార్. ఇంత తెలిసింటే నేను తనతో ట్రావెల్ అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు నాకు ఆ వెన్నెల నాయక్ అనే అమ్మాయి ఫోటో బయట పడడం ద్వారా అమ్మాయి మెన్షన్ చేయడం ద్వారా కింద బావా అది ఇది అని దాని ద్వారా నేను ఆరాధిస్తూ వస్తే ఇవన్నీ బయటపడ్డాయి సార్. అబ్బాయి నన్ను మన February 14 నాకు స్టడీస్ సంబంధించి జాబ్ వస్తే పెళ్లి చేసుకుందాం, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే ఇంటర్ క్యాస్ట్ అని మా ఇంట్లో ఒప్పుకుంటారు అని చెప్పేసి నన్ను కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో చదివించారు. నాకు సంబంధించిన ఫీజెస్ హాస్టల్ ఫీజు అన్ని పుల్లయ్య స్వామి చూసుకునేవారు. దాని రిపోర్ట్స్ కూడా నాతో ఫోన్ పే ద్వారా పంపించారు మనీ కూడా. నన్ను మన February 14 శివరాత్రి రోజు ఎగ్జాక్ట్ గా ఇంటెల్ కాలేజ్ ఆపోజిట్ లో కార్లోనే పసుతాడు కట్టాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ అయితే తను ఎలాంటివి తీసుకోలేదు. బట్ ఆ పసుపు తాడును తీసేయమన్నది వాట్సాప్ చాటింగ్ లో చేశారు సార్.